హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ GTA 5 సిరీస్ పార్ట్ 6. ఈరోజు మనం బీచ్కి అయితే వచ్చేసాం అనమాట. తిరుగుదామని అలా వచ్చేసరికి వర్షం అయితే పడుతుంది. వర్షంలో ఎక్కువ తెలగకూడదు మనం. పదండి ఇప్పుడైతే మన ఇంటికి వెళ్దాం. ఈరోజు ఖాళీగా ఉన్నామని వచ్చాం. మన ప్రకృతి అయితే మనల్ని ఇలా ఒక్కరోజు కూడా ఫ్రీగా ఉండని ఇట్లా సర్లేండి ఇంటికి వెళ్ళి నాకు కొంచెం హాయిగా టీవీ అయితే చూసుకుందాం పదండి. ఇవాళ అయితే మన లెస్టర్ కానీ సిమెన్ కానీ ఏ మిషన్స్ అయితే తేట్లా ఎందుకు మరి వాళ్ళకి ఏమైనా తెలియట్లేదు, మరి ఇన్ఫర్మేషన్లు మరి వాళ్ళే ఎవరికైనా ఇస్తున్నారేమో తెలీదు. మనకైతే మన దాకైతే ఏమి రాలా. పదండి వాళ్ళ లాసెన్స్ మొత్తం తిరుగుదాం. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటికి వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని వర్షం తగ్గాక అయితే వెళ్దాం. లాసెన్స్ మొత్తం తిరుగుదాం. పదండి, ఇది ఇల్లు వచ్చేసాం. చెట్టు కింద పెడితే తడిసిపోయింది గైస్ మన బైక్ అయితే. ఇది తగ్గిపోయిందిలేండి ఇది కొంతసేపట్లో, కాబట్టి ఇక్కడైతే పెడదాం మనం మన కార్ వెనకమాల. పదండి పెట్టేసాం. ఇప్పుడైతే మనం ఇంట్లోకి అయితే వెళ్దాం. పదండి, వర్షం అయితే ఎక్కువలాగుంది. పదండి వెళ్ళిపోదాం. ఆగండి గైస్. ఓ నా వైఫ్ అను వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నారు బయటికి. ఆగండి నేను చెప్పుకుందాం వెళ్దాం. వాళ్ళు జాగింగ్కి వెళ్తున్నారేమో గైస్, చూస్తున్నారు కదా. ఓ దీనేమో నా వల్ల కాదు అంటుంది. ఇక్కడికే నా వల్ల కాదు నువ్వే వెళ్ళు అంటుంది. తను ఏమంటుంది విందాం. ఏంది నువ్వు ఇది కూడా చేయకపోతే ఎలా నువ్వు అంటుందామా. ఏం లేదు నడుద్దాం లేరా అంటుంది. సరే నీ తిని కూడా వెళ్తుంది. ఇప్పుడైతే మనం అయితే వెళ్దాం ఇంట్లోకి. వాళ్ళైతే వెళ్తున్నారు. పదండి. ఆగండి గైస్, ఎవరు పిలుస్తున్నారు. అదిగోండి ల్యామర్ పిలుస్తున్నాడు గైస్. ఏందో కొత్తగా వచ్చాడు మన దగ్గరికి. మన దగ్గర అయితే ఎక్కువ పని ఉండదు. ఏం చెప్పలేమని అంటాడు. నీదో ఒక మిషన్ ఉంది వస్తావా ఫ్రాంక్లిన్ అంటున్నాడు. ఏ మిషను చెప్పు అంటున్నాడు. రా చెప్తా నీ దారిలో ఏం చేయాలో అంటున్నాడు. చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏందో నువ్వు ఏంది చెప్తే కానీ రావా అంటున్నాడు. రా అంటున్నాడు. సరేలేండి వెళ్దాం. అదిగోండి ఈ వ్యాన్లో అయితే వెళ్ళాలంట మనం. తన లొకేషన్ అయితే పెడతాడంట, అక్కడికైతే వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. పదండి. తన షాప్ని అయితే ఆ డాగ్ పోయే షాప్ అనమాట. ఆ షాప్ని ఇప్పుడు దాన్ని ఎక్కించాడు. తిని కూడా వస్తాడు. ఎక్కి వెళ్ళిపోదాం. దీని ఇప్పుడు లొకేషన్ అయితే పెట్టాలి గైస్. అదిగోండి పెట్టిన లొకేషన్, అక్కడికైతే వెళ్ళిపోదాం. పదండి. ఇవాళ సన్ రైజ్ కూడా బాగుంది గైస్, చూడండి. ఇప్పుడే వాన పడింది అనుకున్నాం, అప్పుడే ఎండ కూడా వచ్చేసింది. బాగుంది వ్యూ అయితే. పదండి. అసలు ఏం చేయాలిరా ల్యామర్, ఏం చేయాలి మనం ఇప్పుడు వెళ్ళి అక్కడికి. పదా నువ్వు చెప్తా నేను అంటున్నాడు ల్యామర్ అయితే. ఈడైతే చెప్పేలాగా లేడు గైస్. మరి అక్కడానికి వెళ్ళిన తర్వాత చెప్తాడో లేదో. అదిగోరా రే ల్యామర్ లొకేషన్ కూడా వచ్చిందిరా, చెప్పురా ఏం చేయాలో ఇప్పటికన్నా. వాడు అంటున్నాడు గైస్ పదా నువ్వు నేను చెప్పడం ఎందుకు చూదుడు కానీ నువ్వే అంటున్నాడు. అసలు ఎలా గైస్, మేము ఎలా చూడాలి? వాడు ఎలా చెప్తేనే కదా మనం ఏం చేయాలో తెలిసింది. చెప్పరా అంటే వాడు చెప్పట్లా. పదండి వాడు వెనకమైతే ఫాలో అవుదాం. ఆగండి, వీళ్ళు ఎవరు మాట్లాడుకుంటున్నారు ఇక్కడ. పదండి. ఉరి మాస్క్ తీసుకోవాలంట గైస్ వాళ్ళకైతే. మనం ఎవరు తెలియకూడదంట వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏందో మాట్లాడాలంట. పదండి ఏం మాట్లాడుతున్నాడో విందాం. మన ఫ్రెండ్ అయితే ఏం మాట్లాడుతున్నాడో. ఏంది నువ్వు ఇక్కడ ఉన్నావు అంటున్నాడు. ఎవరు మరి తినేమో నాకే తెలియదు ఏంది అంటుంది ఏమో. వాడేమో బైకులు విన్నాడేమో. రే ఏందని మీరు నా దారి కట్టి జరగండి అంటున్నాడు. ఏంది నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, కదిలితే చంపేస్తా అంటున్నాడు మనోడు. వామ్మో చూడండి వేసాడు మన మీదకి ఎక్కించేపోయాడు వాడు కానీ ధైర్యం గైస్ పట్టుకుందాం పదండి ఇప్పుడు వాడిని. వామ్మో అసలు చూడండి గైస్ కొంచెం మిస్, లేకపోతే మన మీదకి అయితే ఎక్కేది. పదండి ఇప్పుడైనా చెప్తాడు. ఇప్పుడైతే చెప్తాడు గైస్ కంపల్సరీ. మనం పట్టుకోవాలి కదా, వాడేని తెలిసింది కదా. పదండి అసలు విందాం వాడేమని చెప్తాడో. వామ్మో గైస్ ఇప్పుడైతే మనకి మొత్తం ల్యామర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏమైందో అని. తనను చూసారా, తనైతే ల్యామర్ లవర్ అంట. అయితే తిన గర్ల్ ఫ్రెండ్ అయితే 2 వీక్స్ నుంచి వీడినైతే సరిగ్గా పట్టించుకోవట్లేదంట. అందుకని ఏమైందో అని
అనుమానం వచ్చి ఇప్పుడైతే ఫాలో చేస్తే ఇక్కడికి వచ్చాడని తెలిసింది. ఇక్కడ ఎవరితో ఉన్నాడో అని చెప్పి మనతో పాటు అయితే వచ్చాడనమాట మన ల్యామర్. ఇక్కడికి వెళ్తే తను ఎవరితో ఉంది, అందుకనే వాడిని గన్ను పెట్టి మరీ బెదిరించిండు. వాడేమో ఆగల. ఇప్పుడు వాడిని పట్టుకోవాలంట గైస్. పాపం తిన్నైతే మోసం చేసింది గైస్. అందుకని ఇప్పుడు వాడిని అయితే పట్టుకొని అసలు ఇది ఎన్నాళ్ళ నుంచి జరుగుతుందో అడగాలంట. వీడు చాలా ఫైర్లో అయితే ఉన్నాడు. పదండి ఇప్పుడు మనం అయితే కొంచెం తొందరగా అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కొంచెం స్కిడ్ అయిపోతుంది గైస్. అబ్బా షెట్, వెనక్కి వెళ్దాం పదండి. అవన్నీ ఇప్పుడు తిప్పుదాం. వీళ్ళు చూడండి గైస్, మమ్మల్ని చూసి వీళ్ళు భయపడి వెళ్తున్నారు. ఇదేమో ఓవర్ స్కిడ్ అవుతుంది గైస్ ఈ వ్యాన్ ఏమో. పదండి, వీళ్ళు ఇంకా మమ్మల్ని చూసి ఇంకా భయపడుతూనే ఉన్నారు. పదండి, వాళ్ళని పట్టించుకోకుండా మనం అయితే ఇప్పుడు వెళ్దాం పట్టుకొని. గైస్ వీడు బస్ కొని గుర్తుకొని ఏందో అయింది గైస్ వీడికి. అరే పద చాప్ని వదలంటున్నాడు వాడు. వదులుతున్నా చాప్ పద వాడిని పట్టుకో. ఇప్పుడు క్యాచ్ పట్టుకో. వాడిని వదలవాడు వాడిని. దాన్ని ఇప్పుడైతే మనం చాప్ వెనకాలైతే ఫాలో అవుదాం. వాడు మన వ్యాన్ అయితే తీసుకుని వస్తాడు గైస్ మన ల్యామరు. తనైతే ఫాలో చేసి వీడిని పట్టుకోవాలా. చాప్ని అయితే పంపించాం. చూడండి గైస్, ఈ బస్సులు మొత్తం మమ్మల్ని అడ్డు ఉన్నాయి మనకి. మనమైతే పట్టించుకోకూడదు. ఈ మొత్తం ఎదుర్కొని వెళ్దాం. అదండి, ఇప్పుడైతే ఇటు దూకి మరి పారిపోతున్నాడు. మన ఇప్పుడు దూకింది గైస్. పదండి వెళ్ళిపోదాం, దూకుదాం. అదిగోండి ఇటే. ఇదిగోండి వాడు వెళ్తున్నాడు అటు, దూకేద్దాం. అదిగోండి గైస్, ఈడేంది గైస్ ఇటే వచ్చిండు. రైల్వే ట్రాక్ కల్లి ఇదేదో బంగ్లా లాగా ఉంది. అదిగోండి ఇదైతే పగలగొట్టేసి వెళ్దాం. పదండి. వీడేనా వాడు? వీడు కాదు గైస్, చాప్ వీడి దగ్గర నుంచి వెళ్తుంటే వీడు అనుకున్నా, కానీ వాడైతే కాదు. అదిగోండి ఇటైతే వెళ్తున్నాడంట. చాప్ అయితే వెళ్తుంది. పదండి, చాప్ని అయితే ఫాలో అవుదాం. పదండి గైస్. వాడి చూడండి గైస్, ఈ రైల్స్ మొత్తం మనకు అడ్డు ఉన్నాయి. ఇటు వెళ్ళాడు చాప్. ఇటేనా? అందుకోండి ఇటే అనుకుంటా. అందుకు వెళ్తున్నాడు అక్కడ. పదండి. గైస్ వీడైతే తెప్పించుకుంటున్నాడు గైస్ ట్రైన్ ఎక్కి. షిట్, వెళ్దామంటే ఈ ట్రైన్ కూడా అడ్డొచ్చింది గైస్. ఇప్పుడు ఈ ట్రైన్ వెళ్ళేదాకా ఆగాల మనం. ఆగండి వెళ్దాం. అదిగోండి ట్రైన్ అయితే ఆగిపోయింది. కానీ వీడు ఈ ట్రైన్ అయితే ఆగిపోయింది గైస్. వాడికి ట్రైన్ కూడా. నాకైతే దీంట్లో ఎక్కడో ఉన్నాడని నాకైతే అనుమానం వస్తుంది. చూద్దాం, మనం డౌట్ అయితే క్లారిఫై చేసుకుందాం దీంట్లో ఉన్నాడేమో అని. అదండి చూద్దాం. తీరా లేడు గైస్ వీడైతే ఇక్కడ. ఆగండి, లోపలికి అయితే ఎక్కి చూద్దాం ఉన్నాడేమో ఏమైనా. లోపల కూడా లేదు గైస్, ఇంక కొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దాం దాంట్లో ఏమైనా ఉన్నాడేమో అని. అదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, చూద్దాం. ఆగండి, దీంట్లో ఏమైనా ఉంటాడేమో. దాక్కునే అయితే ఉండొచ్చు కదా గైస్, ఛాన్సెస్ అయితే ఉన్నాయి, దాక్కునే ఛాన్సెస్. మరి ఉంటే వాడిని పట్టుకుందాం, లేకపోతే ఇంకా వదిలేయడం ఏమన్నీ. లేడు గైస్ ఇక్కడ కూడా. మన చాప్ అయితే అక్కడికి వెళ్తున్నాడు, దాంట్లో ఏమైనా ఉన్నాయేమో అడుగుదాం. ఆగండి, చాప్ని వెతుకుతున్నాడు గైస్. అదిగోండి ఇటైతే వచ్చేయారంట. వాసన అయితే పసిగట్టాడు, దీంట్లో ఏమైనా ఉంటాడేమో చూద్దాం. ఆగండి. ఎస్, ఏ కొంచెం హార్డ్గానే ఉంది గైస్, కష్టంగా, కానీ తీసేమన్నాడు. అదిగోండి గైస్ ఇక్కడ ఉన్నాడు. చాప్ వాడిని పట్టుకో, వాడిని పట్టుకో. అయిపోయాడు గైస్ వాడు ఇవాళ. ఆగండి చూద్దాం వాడు ఎట్టు వెళ్తున్నాడో. అదిగోండి రైట్ సైడ్ తిరిగాడు. మన చాప్ అయితే వాడిని పట్టుకునే ఉంటాడు ఇప్పుడు దాకా. పదండి చూద్దాం, వెళ్ళి పట్టుకున్నాడు లేదో. గైస్ పట్టుకున్నాడు గైస్ మన చాప్ గాడు అయితే వాడిని. ఆగండి, కొరికేసే ఉన్నాడు వీడు. కొంచెంసేపు వదిలితే మన చాపు. పదండి ఆపేద్దాం వాడిని కొరకకుండా. వాడికి ఏం కాకూడదు గైస్, వాడికి ఏమైనా అయితే మనం చెప్పొద్దు ఎవరి ఇన్ఫర్మేషన్ మొత్తం. పదండి ఇప్పుడైతే వీడిని ఇంటికాడ వదిలిపెడదాం, లేబర్ని వీడిని. మనమైతే తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా లేబరే చూసుకుంటాడు వాడిని, ఏం చేయాలో వాడికైతే తెలుసు. పదండి, ఇటే నా లొకేషన్, ఇటేలేండి గైస్. పదండి, ఇప్పుడైతే నైట్ అయితే అయిపోయింది, మనం ఎప్పుడో వచ్చాం. మనం ఈవినింగ్ అయితే వచ్చామన్నమాట, ఇప్పుడైతే నైట్ అయిపోయింది. పదండి, చూసారు గైస్ లాస్ ఏంజెల్స్ సిటీస్ ఎంత బాగుందో వ్యూ, నైట్ వ్యూ. వీడి ఇల్లు అయితే కొంచెం దూరంగానే ఉంది. పదండి అక్కడికి వెళ్ళినాకైతే కలుసుకుందాం. ఆగండి, ఈ లాస్ ఏంజెల్స్ వ్యూ అయితే బాగుంది గైస్, చూసారా నైట్ వ్యూ. ఇదిగోండి వచ్చేసాం, దగ్గరలోనే ఉన్నాం వాడి ఇల్లుకి అయితే, ల్యామర్ వాళ్ళ హౌస్కి అయితే. అదండి, క్లైమేట్ కూడా ఏందో ఇవాళ వర్షం పడింది కదా, అలాగే ఉంది. ఇప్పుడైతే ఏం మారలా ఎటు. ఇంకా అదిగోండి లెఫ్ట్ తిరిగితే వాడి ఇల్లు అయితే వచ్చేసింది. ఇప్పుడు వాడినైతే ఇంట్లో వదిలిపెడదాం. ఇందాక ఉన్నాడు కదా గైస్, పట్టుకున్నాం వాడినైతే. వీడి ఏరియాలో ల్యామర్ వాళ్ళ ఏరియాలో అయితే వదిలిపెట్టాం. వీడి ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడు సీజే, వాడి దగ్గర అయితే వదిలిపెట్టాం వాడిని. ఇప్పుడు వాళ్ళని ఏదో రేపు పొద్దున్న నుంచి స్టార్ట్ చేశారంట ఇంట్రాగేషన్.
మనకి ఎందుకులేండి, మనమైతే వదిలిపెట్టాం. వెళ్దాం పదండి. వీడైతే తన చాప్నే తీసుకెళ్తున్నాడు ఇంట్లోకి. ఇదే అనుకుంటా వీడి ఇల్లు. బాగా చెప్తున్నాడు. సీ అగైన్, మళ్ళీ చూద్దాం. తను ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాడు ల్యామరు. మనం కూడా మనమైతే ఇంటికి వెళ్దాం. ఈ మిషన్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసామన్నమాట. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. ఉంటాం మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై బై, టాటా, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.